ఐపీఎల్ 17 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓడిన ఆ జట్టు శనివారం 21 పరుగుల తేడాతో పంజాబ్పై విజయం సాధించింది. 200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్ శిఖర్ ధావన్ 50 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతోటి 70 పరుగులు, బెయిర్స్టో 29 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతోటి 42 పరుగులు చేసి జట్టుకు అదిరే ఆరంభాన్ని అందించినా కూడా వీరు వెనుదిరిగాక ఇన్నింగ్స్ గాడి తప్పింది. అరంగేట్ర బౌలర్ మయాంక్ యాదవ్ 3 వికెట్లు, మొహిసిన్ ఖాన్ 2 వికెట్లు తీసి పంజాబ్ను దెబ్బతీశారు. మొదట డికాక్ 38 బంతులో 54 పరుగులు, పూరన్ 21 బంతులో 42 పరుగులు, కృణాల్ పాండ్యా 22 బంతుల్లో 43 పరుగులతోటి నాటౌట్గా ఉండి ఈ ముగ్గురి మెరుపులతో లక్నో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో శ్యామ్ కరణ్ 3 వికెట్లు, హర్షదీప్ 2 వికెట్లు తీసి రానిచ్చారు. పంజాబ్ ఇన్నింగ్స్ సగం వరకు చూసిన వాళ్ళెవరూ ఈ మ్యాచ్లో ఆ జట్టు ఓటమి వైపు నిలుస్తుందని అనుకుని ఉండరు. కెప్టెన్ శిఖర్ ధావన్ సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ మరో కీలక ఇన్నింగ్స్ ఆడగా తొలి 2 మ్యాచ్లలో విఫలమైన బెయిర్స్టో ఈసారి ధాటిగా బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లేలో ఆ జట్టు 21 పరుగులు రాబట్టింది. పంజాబ్ 11 ఓవర్లలోనే 100కు పైగా పరుగులకు చేరుకుంది. ఓపెనర్లు జోరు మీద ఉండగా ఇంకా ప్రభ్ సిమ్రన్, లివింగ్స్టోను, శ్యామ్ కరణ్, జితేష్ శర్మ బ్యాటింగ్కు రావాల్సి ఉండటంతో పంజాబ్ అలవోకగా మ్యాచ్ గెలుస్తుంది అని అనిపించింది. కానీ అప్పటికే ఒక ఓవర్ వేసి పరుగులు కట్టడి చేసిన కొత్త బౌలర్ మయాంక్ యాదవ్ 12వ ఓవర్లో బెయిర్స్టోను అవుట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్రభ్ సిమ్రన్ 19 పరుగులతోటి ధాటిగా ఆడి లక్ష్యాన్ని కరిగించే ప్రయత్నం చేస్తుంటుంటే తన తర్వాతి ఓవర్లో అతన్ని కూడా అవుట్ చేశాడు మయాంక్ యాదవ్. తన చివరి ఓవర్లో జితేష్ శర్మను సైతం అతనే అవుట్ చేశాడు. మయాంక్ పొదుపుగాను బౌలింగ్ చేయడంతో సాధించాల్సినటువంటి రన్ రేటు పెరిగిపోయి పంజాబ్పై ఒత్తిడి పెరిగిపోయింది. మొహిసిన్ ఖాన్ 17వ ఓవర్లో వరుస బంతుల్లో ధావన్, శ్యామ్ కరణ్లను అవుట్ చేసి కింగ్స్ కష్టాలను పెంచాడు. 17 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 28 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన లివింగ్స్టోన్ కూడా చివరిలో ధాటిగా ఆడలేకపోవడంతో పంజాబ్ ఓటమి ముందే ఖరారైపోయింది. చివరి ఓవర్లో 41 పరుగులు చేయాల్సి ఉండగా లివింగ్స్టోన్ 6, 4, 6 బాది ఓటమి అంతరాన్ని మాత్రం కొంత తగ్గించగలిగాడు. ఇక మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో సొంత గడ్డపై రెచ్చిపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా ఆ జట్టు జోరు మాత్రం తగ్గలేదు. కెప్టెన్సీని పూరన్కు అప్పగించి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిన కేఎల్ రాహుల్ 2 షాట్లు ఆడి 15 పరుగులు చేసి వెనుదిరిగిన మరో ఓపెనర్ డికాక్ చెలరేగి ఆడుతూ స్కోరింగ్ రేటు తగ్గకుండా చూసుకున్నాడు. దేవదత్త పడిక్కల్ 9 పరుగులు మాత్రమే చేసి మరొకసారి తన వైఫల్యాన్ని కొనసాగించగా స్టైనిస్ 19 పరుగులతో కాసేపు నిలిచాడు. ఆపై డికాక్కు పూరన్ తోడవడంతో స్కోర్ బోర్డు దూసుకువెళ్ళింది. 13 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 125 పరుగులతోటి లక్నో తిరుగులేని స్థితికి చేరుకుంది. ఈ స్థితిలో తక్కువ వ్యవధిలో డికాకు, పూరన్ వెనుదిరగడంతో ఎల్ఎస్జీ ఓ మోస్తారు స్కోర్కే పరిమితమవుతుందని అనిపించింది. కానీ కృణాల్ పాండ్యా చివరిలో చెలరేగడంతో చివరి 5 ఓవర్లలో 53 పరుగులు రాబట్టగలిగింది లక్నో. ఇక తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే అదరగొట్టాడు లక్నో ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్. 21 ఏళ్ల ఈ ఢిల్లీ కుర్రాడు లక్నో తరపున శనివారమే ఐపీఎల్లో అడుగుపెట్టాడు. ఇక ఛేదనలో చెలరేగిపోతున్న పంజాబ్ బ్యాటర్లకు కళ్ళెం వేసింది కూడా ఇతనే. ఆ జట్టు కోల్పోయిన తొలి 3 వికెట్లను మయాంక్ యాదవ్ తన ఖాతాలోనే వేసుకున్నాడు. బెయిర్స్టోతో పాటు ప్రభ్ సిమ్రన్, జితేష్ శర్మ అతడికి వికెట్లు సమర్పించుకున్నారు. నిలకడగా 145 కిలోమీటర్ల వేగంతో బంతులీసిన మయాంక్ ఒక దశలో 155.8 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకున్నాడు. ఈ ఐపీఎల్లో ఇదే అత్యంత ఫాస్ట్ బౌలింగ్ కావటం గమనార్హం. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగుల ఒక రకంగా భారీ స్కోర్ చేసిందని చెప్పాలి. ఆ జట్టు ఇన్నింగ్స్లో ఓపెనర్ డికాక్ 38 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 2 సిక్సర్లతోటి 54 పరుగులు సాధించి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ అవుట్ అయ్యాడు. వాళ్ళ ఇన్నింగ్స్లో ఏకైక హాఫ్ సెంచరీని డికాక్ సాధించాడు. ఇక మరొక ఓపెనర్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించలేదు, ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ వచ్చాడు. 9 బాల్స్ ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ 1 4, 1 6 తోటి 15 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో బెయిర్స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 1 డౌన్ బ్యాట్స్మన్ దేవదత్త పడిక్కల్ వరుసగా తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ ఈ మ్యాచ్లో సైతం విఫలమయ్యాడు. 6 బాల్స్ ఎదుర్కొన్న దేవదత్త పడిక్కల్ 2 ఫోర్లతోటి 9 పరుగులు మాత్రమే చేసి శ్యామ్ కరణ్ బౌలింగ్లో ధావన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక స్టాయినిస్ 12 బాల్స్ ఎదుర్కొని 2 సిక్సర్లతోటి 19 పరుగులు చేసి రాహుల్ చహర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో కెప్టెన్గా వ్యవహరించిన పూరన్ 21 బాల్స్ ఎదుర్కొని 3 సిక్స్లు 3 ఫోర్లతోటి 42 పరుగులు చేసి రబాడా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. పూరన్ ఈ మ్యాచ్లో
ధాటిగా ఆడాడు. భారీ స్కోరు సాధించడంలో పూరన్ ఇన్నింగ్స్ అత్యంత కీలకమైంది. ఇక ఆయుష్ బదోని 10 బాల్స్ ఎదుర్కొని 8 పరుగులు మాత్రమే చేసి శామ్ కరణ్ బౌలింగ్లో బెయిర్స్టోకి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక కృణాల్ పాండ్యా సైతం ఈ మ్యాచ్లో అదరగొట్టాడు. 22 బాల్స్ ఎదుర్కొన్న కృణాల్ పాండ్యా 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 43 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇంకా రవి బిష్ణోయ్ తను ఎదుర్కొన్న తొలి బంతికే శ్యామ్ కరణ్ బౌలింగ్లో త్యాగరాజన్కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. మొహసిన్ ఖాన్ ఒక బాల్ ఎదుర్కొని 2 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. ఇక చివరిలో బ్యాటింగ్కి వచ్చిన నవీన్ ఉల్ హక్ బంతులేమీ ఎదుర్కోలేదు. ఇక పంజాబ్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే శ్యామ్ కరణ్ 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, రబాడా 1 వికెట్, రాహుల్ చహార్ 1 వికెట్ తీయడం జరిగింది. ఇక హర్షల్ పటేల్ కొంచెం విఫలమయ్యాడని చెప్పాలి. 4 ఓవర్లలో 45 పరుగులు సమర్పించుకొని మరి వికెట్లేమీ తీయలేదు. ఓవర్కి సగటున 11.2 పరుగులు ఇచ్చాడు. హర్షదీప్ సింగ్ సైతం 2 వికెట్లు తీసినా కూడా ఓవర్కి 10 చొప్పున పరుగులు ఇవ్వడం అనేది జరిగింది. ఇక లక్నో ఇన్నింగ్స్లో పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే అత్యధికంగా 4వ వికెట్కు డికాకు పూరన్ కలిసి 27 బంతుల్లోనే 47 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఆయుష్ బదోని, కృణాల్ పాండ్యా కలిసి 6వ వికెట్కు 21 బంతుల్లో 43 పరుగులు సమర్పించారు. ఇక తొలి వికెట్కు డికాకు, రాహుల్ కలిసి 23 బంతుల్లో 35 పరుగులు సమర్పించారు. ఇది లక్నో ఇన్నింగ్స్లో అత్యధిక పార్ట్నర్షిప్లు. ఇక 200 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. తొలి 11 ఓవర్ల పంజాబ్ బ్యాటింగ్ను గమనించినట్లయితే ఆ జట్టు ఓడిపోతుందని ఎవరు కూడా ఊహించలే. ఇంకా 18-19 ఓవర్ల లోపే తొందరగానే పంజాబ్ విజయం సాధిస్తుంది అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఆ జట్టు కెప్టెన్ ఓపెనర్ శిఖర్ ధావన్ 50 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతోటి 70 పరుగులు చేసి మరి ఇన్నింగ్స్కి గొప్ప ఆరంభాన్ని ఇచ్చాడు. మరొక ఓపెనర్ బెయిర్స్టో సైతము 29 బంతుల్లోనే 3 ఫోర్లు 3 సిక్సర్లతోటి 42 పరుగులు చేశారు. వీళ్ళిద్దరు కలిసి తొలి వికెట్కే సెంచరీ పార్ట్నర్షిప్ జోడించడంతో ఈజీగా పంజాబ్ గెలుస్తుందని అనిపించింది. కానీ కొత్త కుర్రాడు మయాంక్ యాదవ్ అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఇక 50 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతోటి 70 పరుగులు చేసినటువంటి కెప్టెన్ శిఖర్ ధావన్ మొహసిన్ ఖాన్ బౌలింగ్లో డికాకి క్యాచ్ అవుట్ అయితే మరొక ఓపెనర్ బెయిర్స్టో 29 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతోటి 42 పరుగులు చేసి మయాంక్ యాదవ్ బౌలింగ్లో స్టైనిస్కి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక వన్ డౌన్ బ్యాటర్ ప్రభ్ ధాటిగానే ఆడాడు. ఉన్నంతసేపు 7 బంతులు ఎదుర్కొన్న ప్రభ్ సిమ్రన్ ఒక 4, 2 సిక్సర్లతోటి 19 పరుగులు చేసి మయాంక్ యాదవ్ బౌలింగ్లో నవీన్ ఉల్ హక్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక జితేష్ శర్మ 9 బంతులు ఆడి కేవలము 6 పరుగులు మాత్రం చేశాడు, ఒక 4 తోటి. మయాంక్ యాదవ్ బౌలింగ్లోనే నవీన్ ఉల్ హక్కు క్యాచ్ అవుట్ అయ్యాడు జితేష్ శర్మ. ఇక లివింగ్స్టోను 17 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 28 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. శామ్ కరణ్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికి మొహసిన్ ఖాన్ బౌలింగ్లో పూరన్కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఇక చివరిలో బ్యాటింగ్కి వచ్చిన శశాంక్ సింగ్ 7 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 9 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. మొత్తంగా 21 పరుగుల తేడాతోటి లక్నో విజయం సాధించింది. అయితే చివరిలో పంజాబ్ మరి ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయింది. ముఖ్యంగా మయాంక్ యాదవ్ కొత్త కుర్రాడు, ఐపీఎల్లో అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టినటువంటి మయాంక్ యాదవ్ పంజాబ్ ఇన్నింగ్స్ను మరి దెబ్బతీశాడు. 3 కీలక వికెట్లు తీయడమే కాకుండా రన్ రేట్ను కూడా కట్టడి చేయడం జరిగింది. ఇక పంజాబ్ బౌలర్లలో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మయాంక్ యాదవ్ 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీయడం జరిగింది. మొహసిన్ ఖాన్ కూడా మరి 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీయడం అనేది జరిగింది. మొత్తంగా పంజాబ్ 5 వికెట్లే కోల్పోయినా మరొక 5 వికెట్లు చేతిలో ఉన్నా కూడా చివరిలో ధాటిగా ఆడలేక మరి ఓటమి పాలు కావడం అనేది జరిగింది. ఇక నవీన్ ఉల్ హక్ పెద్దగా రాణించలేదు బౌలింగ్లో. 4 ఓవర్లు వేసిన నవీన్ ఉల్ హక్ 43 పరుగులు సమర్పించుకున్నాడు, వికెట్లు ఏమి తీయలేదు. అదేవిధంగా మరొక బౌలర్ సిద్ధార్థ్ కూడా 2 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చాడు, ఓవర్కి 10.5 చొప్పున పరుగులు ఇవ్వడం అనేది జరిగింది. ఇక పంజాబ్ పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే శిఖర్ ధావన్ తర్వాత బెయిర్స్టో కలిసి తొలి వికెట్కు 70 బంతుల్లో 102 పరుగులు జోడించారు. ఇది వారి ఇన్నింగ్స్లో అత్యధిక పార్ట్నర్షిప్, అంటే సెంచరీ పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ పార్ట్నర్షిప్ తోటే పంజాబ్ ఈజీగా గెలుస్తుంది అనిపించింది. కానీ ఆ తర్వాత పటిష్టమైనటువంటి పార్ట్నర్షిప్ కానీ ధాటిగా ఆడినటువంటి బ్యాటర్లు కానీ లేకపోవడంతో ఆ జట్టు మరి ఓటమి పాలు కావడం అనేది జరిగింది. ఇక తొలి మ్యాచ్లోనే తన బౌలింగ్ తోటి అదరగొట్టి లక్నోకు విజయాన్ని చేకూర్చడంలో కీలక పాత్ర పోషించిన మయాంక్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.